అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం హోంమంత్రి ఇంటి వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం హోంమంత్రి ఇంటి వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు. హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి వ్రతంలో పాల్గొన్న మహిళలు వరలక్ష్మీదేవిని శోభాయమానంగా అలంకరించి సాంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు. ఈరోజు చాలా శుభదినం. ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు వరలక్ష్మి వ్రతకల్పం అన్నది ఈరోజు మా ఇంటి దగ్గర, మా కాన్స్టిట్యుయెన్సీలో మా ఇంటి దగ్గర ఈరోజు జరుపుకోవడం అన్నది నిజంగా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నా. ఏదైతే ఈ నియోజకవర్గంలో మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను అక్క చెల్లెలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లెలాగా, ఒక అమ్మలాగా భావించి ఈ రోజు నన్ను అందరూ ఆశీర్వదించి ఎప్పుడూ లేని మెజార్టీతో 40,000 పైన మెజార్టీతో నన్ను ఇక్కడ గెలిపించి నన్ను ఈరోజు హోమ్ మినిస్టర్ స్థాయిలో కూర్చోబెట్టిన నా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి సంవత్సరం కూడా మీ అందరికీ తెలుసు ఈ వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి సంవత్సరం అందరు మహిళలతో చేసుకోవడం అనేది మీ అందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగానే ఈసారి 4వ శుక్రవారం ఈ రోజు ఇక్కడ మా ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతం అన్నది అత్యంత వైభవంగా జరుపుకోవడం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. దీనికి సహకరించి చాలా మంది మహిళలు ఈ రోజు వచ్చి నన్ను ఆశీర్వదించి ఇక్కడికి వచ్చి వెళ్ళారు. ఈ రోజు ఎన్డీఏ కూటమి సుభిక్షంగా ఉండాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్షేమంగా ఉండాలి, అదేవిధంగా నాయకులకి, పాలకులకి అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా దీవించి ఈ రోజు రాష్ట్రం బాగుండాలని దీవించి ఈ రోజు వెళ్ళిన ప్రతి సోదరీమణికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారిగా భావించి నన్ను ఆశీర్వదించి వెళ్ళేందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా పాదాబంధన చేస్తున్నాను. చాలా హ్యాపీ అండి. నాకు అదృష్టం ఏంటంటే పాయకరావుపేట నియోజకవర్గంలో మహిళలందరూ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లగా నన్ను భావించుకుంటారు. దానిలో భాగంగానే నేను ఎవరికి పిలిచింది లేదు. ప్రతి సంవత్సరం పలానా శుక్రవారం చేస్తామని అందరికీ తెలుసు. ఆ ప్రతి సంవత్సరం 3వ శుక్రవారం చేస్తాను. యాక్చువల్ గా 3వ శుక్రవారం ఈసారి జెండా మనకి ఆగస్ట్ 15th వచ్చింది కాబట్టి 4th శుక్రవారం అందరూ కూడా వెయిట్ చేసి వచ్చి బ్లెస్ చేసి వెళ్తారు. అది నాకు నిజంగా చాలా ఆనందం. నిజంగా చెప్తున్నాను, పాయకరావుపేటలో నేను ఉండటం ఒక పక్క తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, ఎన్డీఏ కూటమికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అతి ముఖ్యంగా నా పాయకరావుపేట ప్రజలు మాత్రం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను.